నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో బ్యాంక్ వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈ రోజులో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరు లేరండి. ప్రతి ఒక్క వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ అనేది ఈ రోజుల్లో మ్యాండేటరీ అనమాట. అది సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లేకపోతే శాలరీ అకౌంట్. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఏదో ఒక బ్యాంకులో వ్యక్తులు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉంటారన్నమాట. ఓకేనా. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారు. బట్ ఆ ఖాతాదారు చనిపోతే పరిస్థితి ఏంటి? నామినీ అనేవాళ్ళు బ్యాంక్కి వెళ్ళి డెత్ క్లెయిమ్కి అప్లై చేయాలా, బ్యాంకుల చుట్టూ తిరగాల అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది. ఆన్లైన్లో ఏదైనా సేవలు ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతుంటారు కొంతమంది. ఓకేనా. అయితే కొన్ని బ్యాంక్స్ అనేవి మనకి ఆన్లైన్లో ఈ యొక్క డెత్ క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేయడానికి కొన్ని పోర్టల్స్ అయితే నిర్మించారన్నమాట. ఓకేనా. సపరేట్ పోర్టల్స్ అనేవి ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ అంటే ఈ బ్యాంక్ ఖాతాలు చనిపోతే కనుక నామినీ అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇటీవల ఒక బ్యాంకు ఆ బ్యాంకు ఖాతాదారులు కూడా ప్రస్తుతం ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఓకేనా. అదేంటో ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు కొత్తగా ఈ యొక్క డెత్ క్లెయిమ్స్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకుంటానికి ఒక పోర్టల్ నిర్మించారన్నమాట. ఓకేనా. ఎవరైతే ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారో ఖాతాదారులు, ఆ నామినీ ఖాతాదారు చనిపోతే కనుక నామినీ ఎంచక్గా ఈ పోర్టల్ నుంచి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంటే ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే కాదు, కొన్ని బ్యాంక్స్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి కొన్ని పోర్టల్స్ అనేవి నిర్మించాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే. ప్రస్తుతానికైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అండి. వీళ్ళు కూడా ఏంటంటే ఈ సేవ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి న్యూ క్లెయిమ్ పెట్టుకోవడం, ఆ క్లెయిమ్ని ట్రాక్ చేసుకోవడం కానివ్వండి. ఓకేనా. డాక్యుమెంట్స్ ఒకవేళ మనం చేసే ప్రాసెస్లో ఏవైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం మర్చిపోతే మళ్ళీ మనం వాటిని అప్లోడ్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయడానికి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఈ ట్యాప్ చేస్తే కనుక ఇక చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కేటగిరీ ABCD అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏ కేటగిరీ వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే విషయాలు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. 15,000 లోపు అయితే అంటే 15 లక్షల లోపు ఆ అకౌంట్లో డబ్బులు ఉంటే కనుక ఎట్లాంటి డాక్యుమెంట్స్ నామినీ సబ్మిట్ చేయాలి, లేకుంటే 15,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి ఆ బ్యాంక్ అకౌంట్లో, అట్లాంటి సందర్భాల్లో నామినీ అనేది ఏ డీటెయిల్స్ అనేవి, ఓకేనా, ఏ ఫామ్స్ అనేవి అక్కడ అప్లోడ్ చేయాలి చేసే ప్రాసెస్లో అనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారన్నమాట. ప్రతి ఒక్క ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మనం ఇక్కడ నుంచి అప్లోడ్ చేసి మన అంటే ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, తనకు సంబంధించిన డబ్బులు అనేది మనము క్లెయిమ్ చేసుకుంటే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఈ సదుపాయం అనేది ఇటీవల తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనించండి. ఓకే. దాంతోపాటు కొన్ని బ్యాంక్స్ అని చెప్పేసి కదా, ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ అండి. మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ఇండియన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక పోర్టల్, వీళ్ళకి కూడా సపరేట్ పోర్టల్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, కుదిరితే సేవ్ చేసుకోండి మీ బ్రౌజర్లో. ఓకే. దాంతోపాటు ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా సపరేట్ పోర్టల్లో వీళ్ళైతే ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి SBI బ్యాంక్ వాళ్ళు కానివ్వండి. ఓకే. అండ్ దాంతోపాటు యూనియన్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి. ఓకే. ఏ బ్యాంక్ అయినా అంటే కొన్ని బ్యాంక్స్ అనేవి ఇట్లా సపరేట్ పోర్టల్స్ అనేవి నిర్మించాయి. దీని ద్వారా మనం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకుంటే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీకు కనుక బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక తప్పనిసరిగా నామినీని యాడ్ చేసుకోండి. ఓకేనా. తప్పనిసరిగా నామినీని మీ మదర్దో, మీ ఫాదర్దో, లేకపోతే మీ వైఫ్దో, ఓకేనా, ఎవరిదైనా కానివ్వండి. ఓకే. వాళ్ళని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారనుకోండి, ఇన్ కేసు మనం లేకపోతే అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఇట్లాగా ఆన్లైన్లో ఎంచక్గా క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు అనమాట. డెత్ క్లెయిమ్స్ అనేవి బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇట్లా ఆన్లైన్లో క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. వాళ్ళని బ్యాంకు చుట్టూ తిప్పకుండా మీరు ఇప్పుడే ఒక నామినీని యాడ్ చేశారు అనుకోండి. నామినీని యాడ్ చేయడానికి చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయి కదా. వాటిలో మనం లాగిన్ అయ్యి అక్కడ మనకి ఒక నామినీని యాడ్ చేయడానికి ఒక ఫంక్షనాలిటీ అయితే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఎంచక్గా నామినీ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా యాడ్ చేసేయండి. ఓకేనా. క్లియర్గా వాళ్ళ డేటా అంతా కూడా యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఏదైతే ఉందో యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీరు వాళ్ళ డేటా అనేది యాడ్ చేయండి. మనకి ఎట్లా అంటే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళు ఇట్లా క్లెయిమ్ చేసుకుంటానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా చెప్పాలి మనం. ఓకేనా. వాళ్ళకి కూడా చెప్పామనుకోండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే. ఈ విధంగా మనకి బ్యాంక్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి డెత్ క్లెయిమ్స్ అనేవి అవకాశాలు అయితే కల్పించారన్నమాట. ఓకే. ఇటీవల ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా
ఈ అవకాశం అయితే కల్పించింది. ముఖ్యంగా నేను చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా మనకేంటంటే ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి డెత్ క్లెయిమ్స్ సంబంధించిన క్లెయిమ్స్ అనేవి ఆన్లైన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో నేను ప్రత్యేకించి చేయడం జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. వీడియో సంబంధించిన లింక్స్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, నామినీని తప్పనిసరిగా యాడ్ చేసుకుంటే ఓకేనా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పాలి మనం. ఓకే, సో ఇట్లా మనకి కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. ఇన్ కేసు మేము లేని టైంలో మీరు ఎట్లాగా సబ్మిట్ చేసుకోవచ్చు క్లెయిమ్ అనేది అని వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు మీరు మధ్య వీడియో సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.